హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1698. ఈరోజు డేటు 25th February 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం కామెంట్స్ చేయండి. అలా కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ మంచి మంచి టెక్ న్యూస్లు మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. ఇక ఈరోజు ఫస్ట్ న్యూస్ మీకు రియల్మీ నుంచి రెండు న్యూస్లు ఉన్నాయి. ఒకటి గుడ్ న్యూస్. రియల్మీ వాళ్ళు రీసెంట్గా రియల్మీ 16 Pro సిరీస్ని లాంచ్ చేస్తారు కదా. సో లాంచ్ అప్పుడు వీళ్ళు 3 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, అలాగే 4 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేశారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. 4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, అలాగే 6 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 4 ఆండ్రాయిడ్ వెర్షన్స్ జంప్ అవుద్ది, 6 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్ అనేది ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎవరైతే రియల్మీ 16 సిరీస్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రో ప్లస్కి మాత్రం ఈ ఫీచర్ని వీళ్ళు తీసుకొచ్చారు, ఈ అప్డేట్ని తీసుకొచ్చారు. అలాగే రియల్మీ వాళ్ళు రియల్మీ C83 5G మొబైల్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది March 7వ తారీఖున మన బర్త్డే రోజున లాంచ్ చేయబోతున్నారా. సో ఇది మీకు 7000 mAh బ్యాటరీ, అలాగే 144 Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే, యూనిసాక్ ప్రాసెసర్. ఇది ఒక బడ్జెట్ 5G మొబైల్, అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ నేను విన్నదాని ప్రకారం సో రీసెంట్గా వీళ్ళు ఒక పెద్ద బ్యాటరీ ఉన్న ఫోన్ తీసుకొచ్చారు, రియల్మీ P4 పవర్. అలాంటి ఫోన్ ఇంకొక దాన్ని తీసుకురాబోతున్నారు. ఈసారి వీళ్ళు నార్జోలో తీసుకురాబోతున్నట్టు కూడా నేను ఒక మాట విన్నాను. సో అది ఎంతవరకు అవుద్ది అనేది చూడాలి. మరి నెక్స్ట్ మీకు శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజే శాంసంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీని లాంచ్ చేయబోతుంది. సో దీంట్లో మీకు 3 ఫోన్స్ ఉంటాయి, S26 అలాగే S26 ప్లస్. ఇవి రెండు ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తాయి. S26 అల్ట్రా ఆబ్వియస్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. సో మన ఇండియాలో కూడా ఈరోజు లాంచ్ అవుద్ది. ఆల్రెడీ ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి 256 GB ప్రైస్కే 512 GB ప్రైస్ ఇస్తారనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ కొన్ని ప్రీ ఆర్డర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చేసుకోకపోతే చేసుకోండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈసారి మేజర్గా వీళ్ళు అప్డేట్ చేస్తుంది కెమెరాలో AI ప్రాసెసింగ్ చాలా ఇంకా బెటర్గా చేస్తుందని చెప్తున్నారు. అండ్ వీళ్ళ గెలాక్సీ AI అనేది ఇంకా చాలా అడ్వాన్స్ అయిందని చెప్తున్నారు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ 60 watts చేశారు. అండ్ ఛార్జ్ అవ్వడం కూడా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే బ్యాటరీ లైఫ్ చాలా బెటర్గా ఇస్తుందని, One UI 8.5 చాలా ఇంప్రూవ్డ్ వెర్షన్ అని చెప్తున్నారు. ఇంకా రకరకాల అప్డేట్స్ అయితే చెప్తున్నారు. అండ్ కెమెరా కూడా కొంచెం అప్డేట్స్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అయితే అవన్నీ మనం రేపు లాంచ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ సో ఈరోజు అయితే ఇది లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మీకు నథింగ్ వాళ్ళు నథింగ్ 4A అని March 5వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు కదా. సో దీంట్లో 4Aలో మీకు పింక్ కలర్ కూడా తీసుకురాబోతున్నారు. ఈ కలర్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఈరోజు వీళ్ళు ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు, కొంచెం కొత్తగా ఉంది. నెక్స్ట్ మీకు పోకో అండ్ ఐక్యూ. పోకో వాళ్ళు ఈరోజు పోకో X8 సిరీస్ని టీచ్ చేశారు. అయితే వీళ్ళు ఐక్యూ వాళ్ళని మాక్ చేస్తున్నారు. సో బెటర్ ఐక్యూ ఉన్న వాళ్ళు పోకో X8 Pro కోసం వెయిట్ చేస్తారన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీంట్లో యాక్చువల్గా ఈసారి Pro Max కూడా తీసుకురాబోతున్నారు మన ఇండియాలో. దీంట్లో 3 ఫోన్స్ ఉంటాయి, పోకో X8, పోకో X8 Pro, పోకో X8 Max. సో X8 Pro Max అయితే ప్రజెంట్గా వీళ్ళు 2 లాంచ్ చేయొచ్చు, పోకో X8 Pro అలాగే X8 Pro Max అని లాంచ్ చేస్తారు. X8 Pro డైమండ్స్ 8500 ప్రాసెసర్, అలాగే 7500 mAh వరకు బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్. X8 Pro Max డైమండ్స్ 9500S, ఇది ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్. దీన్ని తక్కువ బడ్జెట్లోకి తీసుకురాబోతున్నారు. అండ్ ఈవెన్ ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 కంటే కూడా కొంచెం బెటర్ ప్రాసెసర్ అనుకోండి. అందుకే వీళ్ళు ఐక్యూ వాళ్ళని రీసెంట్గా ఐక్యూ 15R లాంచ్ చేశారు కదా, దాన్ని టార్గెట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. అందుకే వీళ్ళు అలా రాశారు. అయితే ఇది మంచి ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్. అలాగే దీంట్లో కూడా 8500 mAh వరకు బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి ఫీచర్స్ ఇవ్వబోతున్నారు. రిమైనింగ్ అంతా 2 సేమ్ టు సేమ్ ఉంటాయి. X8 Pro Max మాత్రం మెటల్ ఫ్రేమ్తో రాబోతున్నట్టు బోగట్ట. అలాగే నెక్స్ట్ న్యూస్ మీకు వాట్సాప్ నుంచి 2 న్యూస్లు ఉన్నాయి, ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే వాట్సాప్లో ఈరోజు లేటెస్ట్ అప్డేట్లో గ్లాస్ యూఐని తీసుకొచ్చారు. లైక్ మీకు ఐఫోన్స్, ఇది ఓన్లీ ఐఫోన్స్కే, ఐఫోన్స్ వాడే వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి, వాట్సాప్ అప్డేట్ చేసుకోండి బీటాలో ఉంటేనే. సో వాళ్ళకి ఇది కనిపిస్తుంది, గ్లాస్ యూఐ తీసుకొచ్చారంటే చూడటానికి చాలా స్టైల్గా ఉంది. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇది రీసెంట్గా మనకి దాదాపు ఒక 3-4 months బ్యాక్ అనుకుంటా నేను ఒక టెక్ న్యూస్లో కవర్ చేశాను. ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ఏవైతే మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఇవి సిమ్ బైండింగ్ ఫీచర్ అనేది తీసుకురాబోతున్నారు. ఇక మీద సిమ్ ఆ ఫోన్లో ఉంటేనే మీరు రిజిస్టర్ చేసుకోగలరు. మైండ్లో పెట్టుకోండి ఈ పాయింట్. రిజిస్టర్ చేసుకోవడానికి మాత్రమే మీకు సిమ్ అనేది ఆ ఫోన్లో ఉండాలి. మీరు కంపానియన్ డివైస్లో వాట్సాప్కి 4 ఏమో యాడ్ చేసుకోవచ్చు, టెలిగ్రామ్ అయితే లిమిట్ లేదు కదా. సో ఎన్ని డివైస్లోనైనా మీరు పెట్టుకోవచ్చు. కంపానియన్ డివైస్లు యాడ్ చేసుకునేటప్పుడు సిమ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్
కొత్తగా రిజిస్టర్ చేసుకునేటప్పుడు మాత్రం ఆబ్వియస్‌గా సిమ్ ఉంటేనే, అంటే సిమ్ వేరే మదర్ సిమ్ ఉంటది. మీరేమో వేరే ఫోన్‌లో వాట్సాప్ వాడదాం, మదర్ ఎలాగో వాట్సాప్ వాడరు, మనం వాట్సాప్ వాడదామని ఇన్‌స్టాల్ చేసుకొని మీ ఫోన్‌లో మదర్ నంబర్‌తో లాగిన్ అవ్వాలని ట్రై చేస్తే లాగిన్ అవ్వదు. ఇది వీళ్ళు తీసుకొస్తది గవర్నమెంట్ వాళ్ళు. సో, ఆ సిమ్ అందులో ఉంటేనే అప్పుడు మీకు వర్కౌట్ అవుద్దనమాట. అండ్ త్రూఅవుట్ ఆ వాట్సాప్ కంటిన్యూ అవ్వాలంటే సిమ్ అందులో ఉంటేనే కంటిన్యూ అవుద్ది. మీరు కంపానియన్ డివైస్‌లోనైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ ఎక్కడైతే లాగిన్ అయ్యారో అందులో మాత్రం సిమ్ము ఉండాల్సిందే. ఈ ఫీచర్‌ని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మ్యాండేటరీ చేస్తున్నారు ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి. అందుకని ఇప్పుడు వాట్సాప్ ఖచ్చితంగా అప్డేట్ చేయాల్సిందే. అయితే ఈరోజు బీటాలో దీనికి సంబంధించింది వీళ్ళు ఆల్రెడీ యాడ్ చేశారట. ఇది మనకి వాట్సాప్ బీటా ఇన్ఫో ఛానల్ కూడా చెప్తుంది ఏంటంటే, కొత్త ఫీచర్ లైక్ సిమ్ బైండింగ్ ఫీచర్‌ని కొత్తగా ఎనేబుల్ చేస్తున్నారని చెప్పి ఇది తీసుకొస్తున్నారు. సో, ఇక మీద ఈ రూల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఫిబ్రవరి 28 నుంచి లైవ్‌లోకి రాబోతున్నట్టు చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వెయిట్ చేద్దాం మరి అప్పటి వరకు ఇది అవుతుందా కాదా అనేది. నెక్స్ట్ వచ్చి మీకు యూట్యూబ్ నుంచి ఒక అద్భుతమైన అప్డేట్ ఏంటంటే, యూట్యూబ్ వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చారు ప్రీమియం లైట్‌కి. సో, మనకి సెప్టెంబర్‌లో తీసుకొచ్చినప్పుడు యూట్యూబ్ ప్రీమియం లైట్ అనేది ఓన్లీ మీకు మాక్సిమం వీడియోస్‌కి యాడ్ లేకుండా ప్లే చేసేలాగే ఉంటుంది. బట్ కొత్తగా 2 ఫీచర్స్ యాడ్ చేశారు. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్, రెండోది బ్యాక్‌గ్రౌండ్ ప్లే. సో, జస్ట్ లైక్ మీకు రెగ్యులర్ ప్రీమియం లాగానే మీకు ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ కూడా అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్ ప్లే కూడా అవుతుంది. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ₹89కి అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. ఈ యూట్యూబ్ ప్రీమియం లైట్ ఇది కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్. నెక్స్ట్ వచ్చి మీకు వివో వాళ్ళు కూడా ఒక 12,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఇది మోస్ట్ ప్రాబబ్లీ టీ సిరీస్‌లో రాబోతుంది. వీళ్ళు ఫ్లాగ్‌షిప్‌లో ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్లు చేయరు. రియల్‌మీ వాళ్ళు కూడా పీ సిరీస్‌లో తీసుకొచ్చారు. సో, అందుకని టీ సిరీస్‌లో దీన్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టు కొన్ని న్యూస్‌లో అయితే చెప్తున్నాయి. మేబీ అప్‌కమింగ్ టీ సిరీస్‌లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు ఆల్రెడీ అజియోలో మంచి డీల్స్ నడుస్తున్నాయి. పూమా షూస్ 3,000వి అరౌండ్ 800కే వస్తున్నాయి. అలాగే మీకు రీబాక్ షూస్ కూడా 3,000వి అరౌండ్ 900కే వస్తున్నాయి. ఇంకా చాలా రకాల బ్రాండ్లు ఉన్నాయి. ఆల్రెడీ మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు అన్ని పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈరోజు మనకి మధ్యాహ్నం ఒక వీడియో కూడా చేశాను. సమ్మర్‌లో మీకు కరెంట్ బిల్లుని 50% తగ్గించే ఏదైనా ఒక అవకాశం ఉన్నది ఏంటంటే ఖచ్చితంగా అది బిఎల్‌డిసి ఫ్యాన్స్. బిఎల్‌డిసి ఫ్యాన్స్ కొనుక్కునేటప్పుడు ఏమేం పాయింట్స్ మైండ్‌లో పెట్టుకోవాలి. అండ్ నేను సజెస్ట్ చేస్తున్న టాప్ బిఎల్‌డిసి ఫ్యాన్స్ ఏంటనేది ఒక వీడియో చేశాను. మీరు ఒకవేళ ఫ్యాన్లు ప్లాన్ చేసుకుంటే సమ్మర్‌కి ఆ వీడియో చూడండి. మీకు ఒక మంచి కొంచెం బెటర్ అండర్‌స్టాండింగ్ వస్తది. అట్ ది సేమ్ టైమ్ కొన్ని దాంట్లో నేను సజెస్ట్ చేసిన ఫ్యాన్లు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో లింక్ ఫస్ట్ కామెంట్‌లో ఉంటుంది. సో, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.